ఫ్రీజింగ్ పాయింట్ తగ్గిందా పెరిగిందా? జాగ్రత్త దగ్గర 1 atmosphere ప్రెషర్ ని రీచ్ అయిపోతుందా? రవల్స్ లాంటి ఉపయోగించి మాలిక్యులర్ వెయిట్ ని ఎలా ఫైండ్ అవుట్ బాయిలింగ్ పాయింట్ అర్థమైతే ఫ్రీజింగ్ పాయింట్ లో డిప్రెషన్ ఈజీగా రాసేయచ్చు. లాస్ట్ ని రాయమంటారు. కాన్సెప్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. దీనిలో బేసికల్లీ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ మిమ్మల్ని క్వశ్చన్ అడిగేటప్పుడు మాత్రం ఫస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ డెఫినేషన్ అడిగి తర్వాత పర్టికులర్ కాలిగేటివ్ ప్రాపర్టీ అడుగుతారు. ఓకేనా? సో సింపుల్ లాంగ్వేజ్ ఉంది. ఒక కంటైనర్ తీసుకున్నా, దాని లోపల సర్టెన్ అమౌంట్ ఆఫ్ NaCl తీసుకున్నా, రెండో కంటైనర్ తీసుకున్నా, దానిలో KCl ఉంది, మూడో కంటైనర్ తీసుకున్నా, దానిలో MgCl2, దట్ ఈస్ 3 ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ ని తీసుకున్నా. క్లియరా? దీంట్లో NaCl 10 moles ఉంది, దీనిలో KCl 10 moles ఉంది, దీనిలో MgCl2 10 moles ఉంది. ప్యాటర్న్ ఏమైనా అబ్జర్వ్ చేశారా? మూడిట్లోనూ నెంబర్ ఆఫ్ మోల్స్ సేమ్ ఉన్నాయా? బట్ నేచర్ ఆఫ్ ద మెటీరియల్ సేమ్ ఉందా? డిఫరెంట్ గా ఉందా? అవునా? ఫస్ట్ దాంట్లో NaCl, రెండో దానిలో KCl, మూడో దానిలో MgCl2. ఓకేనా? సో నేను ఈ మూడింటికి ఒక ప్రాపర్టీని ఫైండ్ అవుట్ చేస్తాను, మూడింటికి మెజర్ చేస్తాను. ఓకేనా? నేను మెజర్ చేసిన ప్రాపర్టీ ఏంటి అంటే నథింగ్ బట్ పై అంటే మీరు మ్యాథ్స్ లో చదువుకునే 22/7 కాదు. ఇక్కడ పై అంటే ఇక్కడ ఆస్మాటిక్ ప్రెషర్. ఓకేనా? నౌ ఈ 3 సొల్యూషన్స్ కి ఆస్మాటిక్ ప్రెషర్ ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ వచ్చింది. క్లియరా? ఇప్పుడు నాకు వచ్చింది ఆస్మాటిక్ ప్రెషర్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ని బట్టి మారిపోయిందా మారలేదా? అలా తీసుకొచ్చేద్దాం, ఇంకా అక్కడ దాకా రాలా. ఓకేనా? బట్ పర్టికులర్ ప్రాపర్టీ చెప్పాను అంతే. ఏంటిది? ఆస్మాటిక్ ప్రెషర్. ఓకేనా? సమ్ పర్సన్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్. ఈ మూడింటికి ఫైండ్ అవుట్ చేసినప్పుడు క్వాంటిటీ ఏమొచ్చింది? సేమ్ వచ్చింది. అవునా? ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటి? ఆస్మాటిక్ ప్రెషర్ నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ని బట్టి మారుతుందా మారదా? మారితే ఒక్కోదానికి ఒక్కో వాల్యూ రావాలిగా, మారలా. అవునా? మరి నెంబర్ ఆఫ్ మోల్స్ కి డిపెండ్ అవుతుందా అవదా? అవుతుంది. బికాస్ మూడింటి మీద కూడా డిపెండ్ అయింది కాబట్టి 10 moles 10 moles 10 moles అంటే దే హావ్ ద సేమ్ కాలిగేటివ్ ప్రాపర్టీ వచ్చింది. అర్థమైందా? సో ఇదే మీకు కాలిగేటివ్ ప్రాపర్టీ యొక్క డెఫినేషన్. ఓకేనా? ఇప్పుడు వెనక్కి వచ్చి కాలిగేటివ్ ప్రాపర్టీని డిఫైన్ చేయండి. సో కాలిగేటివ్ ప్రాపర్టీ ఇస్ నథింగ్ బట్ ఎనీ ప్రాపర్టీ దట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్. అంటే ఏంటి? క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది, అంతే తప్ప దాని యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుందా? అవ్వట్లా. అంటే నేచర్ మట్టి డిపెండ్ అవ్వకుండా జస్ట్ ఎంతమంది ఉన్నారు దాని మీద మాత్రమే డిపెండ్ అయితే అటువంటి ప్రాపర్టీస్ ఏమంటారు? పాయింట్ క్లియరా? నౌ మీరు చదువుకునేటప్పుడు 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ వస్తాయి. ఒకటి P0 - P/T, దీన్నే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటారు. దట్ ఈస్ ఫస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ చదువుకుంటారు. నెక్స్ట్ ఏంటి? డెల్టా TB. T stands for temperature, B stands for boiling point. ఓకేనా? డెల్టా TB అంటే ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్ డెల్టా TF, దట్ ఈస్ డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్. నాలుగోది ఆల్రెడీ చెప్పాను, దట్ ఈస్ నథింగ్ బట్ పై ఆస్మాటిక్ ప్రెషర్. ఓకేనా? సో మనం సిలబస్ లో చదువుకునే హైయర్ క్లాసెస్ లోకి వెళ్ళినా కూడా మీరు చదువుకునే కాలిగేటివ్ ప్రాపర్టీస్ 4 ఉంటాయి. ఏంటంటివి? ఒకటి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, elevation in the boiling point, depression in the freezing point, osmotic pressure. ఓకేనా? నౌ దీన్ని ఈజీగా చదవడానికి ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ 3 కూడా ఒక గ్రూప్. అంటే ఏంటి? ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. అసలు వీటి మీద డిపెండ్ అవ్వని వేరే క్వాంటిటీ ఎవరు? ఆస్మాటిక్ ప్రెషర్. దాన్ని విడిగా చదువుకుంటాం.
ఓకేనా? దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ది ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ జరుగుతుందా గుర్తుందా? PV = nRT సేమ్ అలాగే వస్తుంది ఇక్కడ కూడా. ఓకేనా? కాబట్టి దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నారు? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి గుర్తుపెట్టుకోండి. క్లియరా? డెఫినిషన్ రాసుకోండి. The properties that depends only on the amount of the substance and does not depend on nature of the electrolyte are known as colligative properties. I will list out చేసుకోండి. First colligative property, lowering of vapor pressure. Second one, elevation in the boiling point. Third one, depression in the freezing point. Last one, నాలుగోది osmotic pressure. OSMOTIC pressure. Osmotic pressure represented by pi. So ఈ ప్రాపర్టీస్ ఎలా వచ్చాయి? ఈ ప్రాపర్టీస్ లో వేరియేషన్స్ ఏమొస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, రీజన్స్ అన్ని కూడా చూద్దాం. సపోజ్ ఒక కంటైనర్ తీసుకున్నా, కంటైనర్ లోపల 1 లీటర్ వాటర్ తీసుకున్నా. ఇక్కడ వాటర్ ఏంటి? ప్యూర్ సాల్వెంటేగా, కాబట్టి నేను ఎటువంటి సాల్ట్ యాడ్ చేయాలా, జస్ట్ ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నా. ఓకేనా? సో దీన్ని ఏం చేశానంటే ఇప్పుడు కింద నుంచి హీట్ చేశాను. ఏమైంది? బాయిల్ అయింది. దీని బాయిలింగ్ పాయింట్ ఎంత? వాటర్ బాయిలింగ్ పాయింట్ ఎంత? 100 degrees సెంటీగ్రేడ్. ఎప్పుడైతే 100 degrees సెంటీగ్రేడ్ వస్తుందో అది వేపరైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అవునా? వేపరైజ్ అయ్యి ఏమవుతుంది? దీంట్లో పార్టికల్స్ అన్ని కూడా వేపర్ ఫామ్ లో పైకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 1 atmosphere కి సరిపోతుందో అప్పుడు వేపరైజేషన్ ఆఫ్ వాటర్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లియరా? నౌ వేపరైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? when the temperature reaches 100 degrees centigrade, its pressure becomes equal to 1 atmosphere. ఇది క్లియర్ కదా? నౌ ఇప్పుడు ఈ వాటర్ ని మళ్ళీ చల్లబరిచి దీనికి ఏం చేశానంటే NaCl, దట్ ఈస్ ఉప్పుని కలిపారు. ఇప్పుడు ఇది ప్యూర్ సాల్వెంటా, సొల్యూషనా? సొల్యూషన్. ప్యూర్ సాల్వెంట్ అంటే ఏంటి? ఒకటే ఉండాలి, కానీ దానికి ఏం చేస్తా NaCl యాడ్ చేసాక నౌ ఇట్ బికమ్స్ ఏమైపోయింది? NaCl సొల్యూషన్ అయిపోయింది. క్లియరా? నౌ దీన్ని బాయిల్ చేస్తా. మళ్ళీ అగైన్ ఏం జరగాలి? మళ్ళీ వేపరైజ్ అవ్వాలి, బయటికి 1 atmosphere దగ్గర వేపర్స్ రావడం స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ పాయింట్, ఇది మళ్ళీ 100 degrees centigrade దగ్గరే వేపరైజ్, దట్ ఈస్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందా? అంతకంటే తక్కువ టెంపరేచర్ దగ్గరే స్టార్ట్ అవుతుందా, లేదా అంతకంటే ఎక్కువ టెంపరేచర్ కావాలా? అదే టెంపరేచర్ దగ్గర మళ్ళీ బాయిల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ 100 degrees centigrade దగ్గర 1 atmosphere ప్రెషర్ ని రీచ్ అయిపోతుందా? అవుతుంది. సో వీళ్ళు ఏమన్నారు? ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ సొల్యూషన్ ఫార్మ్ చేయాల్సినా కూడా 100 degrees centigrade దగ్గర బాయిల్ అయిపోతుంది. ఎప్పుడైతే 100 degrees centigrade వస్తుందో ప్రెషర్ 1 atmosphere వచ్చేస్తుంది అంటున్నారు. కరెక్టేనా? ఇప్పుడు నేను చిన్న సినిమా చెప్తాను చూడండి. NaCl యాడ్ చేసావు కదా సాల్ట్, ఓకేనా? దాని పని ఏంటి? ఎప్పుడైతే సొల్యూషన్ ఫార్మ్ చేసావో అది దీని యొక్క సర్ఫేస్ ని బ్లాక్ చేస్తుంది. ఏం చేసింది? సర్ఫేస్ ని బ్లాక్ చేసింది. అవునా? ఇందాక 1 atmosphere ప్రెషర్ రావడానికి సపోజ్ నీకు ఇక్కడ 100 వాటర్ పార్టికల్స్ బయటకు వచ్చినాయి అనుకో పర్ సెకండ్, ఇప్పుడు ప్యూర్ వాటర్ స్టేట్ లో ఉన్నప్పుడు. ఓకేనా? ఇప్పుడు NaCl సొల్యూషన్ యాడ్ చేసి అది సర్ఫేస్ ని బ్లాక్ చేసిన తర్వాత కూడా సేమ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ బయటకు వస్తాయా? రావుగా. అంటే ఏమవుతున్నాయి? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తగ్గిపోతున్నాయి. కరెక్టేనా? నెంబర్ ఆఫ్ పార్టికల్స్ తగ్గిపోతే ఎంతమంది అయితే పార్టికల్స్ వస్తారో వాళ్ళే సర్ఫేస్ తో కొలడే ప్రెషర్ చూపిస్తారు. ఇంకా కూడా ఈ 1000 మెంబర్స్ ఎంత పార్టికల్ ప్రెషర్ చూపించారు? 1 atmosphere. ఇప్పుడు 1000 పార్టికల్స్ వస్తున్నారా? రావట్లా.
మరి ప్రెజర్ సేమ్ వస్తుందా అంతకంటే తక్కువ వస్తుందా? సో ఈసారి వచ్చేది 0.7 అట్మాస్ఫియరే అనుకో. ఓకేనా? అంటే ఇప్పుడు వేపర్ ప్రెజర్ సేమ్ ఉందా తగ్గిందా? ఫస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ అర్థమైందా? ఫస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది? లోయరింగ్ గా వేపర్ ప్రెజర్. అవునా? సో 1 అట్మాస్ఫియర్ ఉండాల్సిన ప్రెజర్ కాస్త ఎంతకు తగ్గిపోయింది? 0.7 కి తగ్గిపోయిందిగా. ఫస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఓకేనా? ఇప్పుడు చూడండి 0.7 ని నేను 1 అట్మాస్ఫియర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇందాక ఎంతైతే హీట్ అప్లై చేశానో అదే సరిపోతా? ఇంకా హీట్ చేయాలా? ఇంకా హీట్ చేయాలి. అంటే ఈసారి 100 degrees కాస్త 121 degrees వస్తే అప్పుడు 1 అట్మాస్ఫియర్ వచ్చింది. అంటే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ పెరిగిందా తగ్గిందా? పెరిగింది. సెకండ్ ప్రాపర్టీ అర్థమైందా? ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ 100 ఉన్న కాస్త ఎక్కడికి వెళ్ళింది? 121 కి వెళ్ళింది. ఓకేనా? నౌ దీన్ని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్ లో పెట్టా. ఎందుకు? ఐస్ గట్టగట్టాలి కదా. ఇందాక వాటర్ ఫామ్ లో ఉన్నప్పుడు జనరల్ ఎక్కడ గట్టగట్టింది? 0 degrees దగ్గర గట్టగట్టింది. అంతేనా? ఇది ఏమైందంటే 29 degrees సెంటిగ్రేడ్ రాగానే గట్టగట్టేసింది. ఓకేనా? ఇప్పుడు ఫ్రీజింగ్ పాయింట్ తగ్గిందా పెరిగిందా? ఫ్రీజింగ్ పాయింట్ తగ్గిందా పెరిగిందా? జాగ్రత్తగా ఉంది. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఎలా చూడాలో చూడండి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. దీనికంటే ఇది పద్ధతి కనబడుతుంది కదా అని చెప్పి. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఈ టెంపరేచర్ కాదు, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావో అది ఫ్రీజింగ్ పాయింట్. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చావు? 100 నుంచి 0కి తీసుకొచ్చావు. అంటే ఎంత తగ్గించావు? 100 degrees సెంటిగ్రేడ్ తగ్గించావు. కరెక్టేనా? ఇప్పుడు అదే 100 degrees ఎక్కడికి తీసుకొచ్చావు? 29. అంటే ఎంత తగ్గించావు? ఇది 71 degrees. ఫ్రీజింగ్ పాయింట్ తగ్గిందా పెరిగిందా? కనబడిందా? ఇక్కడ ఫ్రీజింగ్ పాయింట్ ఎంత కావాలి? 100. అని ఇక్కడ 71 కి రాగానే గడ్డగట్టేసింది. మీకు వీడియోస్ చూపిస్తాం చూడండి. ఫ్రిడ్జ్ లో ఆర్డర్ పెడతాడు, సాల్ట్ పోస్తాడు, కాసేపు లోపల పెట్టేది ఇలా తీసుకొచ్చి బాటిల్ కింద నుంచి కొట్టగానే ఫ్రీజ్ అవుతా వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేశారా? అదే ప్యూర్ వాటర్ పెట్టారనుకోండి అవ్వదు అలాగా. ఎప్పుడైతే సాల్ట్ వాటర్ యాడ్ చేసేయండి. అర్థమైందా? బికాస్ దేర్ ఈజ్ ఏ డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్. మూడో కాలిగేటివ్ ప్రాపర్టీ ఓకేనా? కాబట్టి ఎప్పుడైతే ప్యూర్ సాల్వెంట్ నుంచి నువ్వు సొల్యూషన్ ఫామ్ చేస్తావో ఇమీడియట్లీ దాని మీద జరిగే ఎఫెక్ట్స్ ఏంటాయి అంటే 3 మారుతాయి. ఏంటంటివి? వేపర్ ప్రెజర్ తగ్గిపోయింది, బాయిలింగ్ పాయింట్ పెరిగిద్ది, ఫ్రీజింగ్ పాయింట్ తగ్గిపోయింది. ఆ మూడింటినే మనం 3 కాలిగేటివ్ ప్రాపర్టీస్ కింద జరుగుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? ఓకేనా? సో ఇది ఎప్పుడు జరుగుతుంది? సాల్వెంట్ నుంచి సొల్యూషన్ ఫామ్ చేస్తుంది. క్లియరా? 4వది ఉంది ఇంకోటి. ఏంటిది? ఆస్మాటిక్ ప్రెజర్. ఏమని చెప్పాను? అది సెపరేట్ గా వచ్చింది అన్నాను. బికాస్ ఈ 3 కూడా ఒకదాంతో ఒకటి డిపెండెంట్ కాబట్టి ఒకదాంతో ఒకటి రిలేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వేరే 4వది వ్యాన్ హాఫ్ లా అని వస్తుంది, అక్కడి నుంచి చెప్పాలి, సెపరేట్ గా మాట్లాడాలి. క్లియరా? పాయింట్ రాసుకోండి. క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ ఆర్ అప్లికబుల్. ఫస్ట్ వన్ దాంట్లో టు డైల్యూట్ సొల్యూషన్స్ ఓన్లీ. కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్స్ కి మాట్లాడలేము. టు డైల్యూట్ సొల్యూషన్స్ ఓన్లీ. సెకండ్ వన్, the electrolyte should not undergo neither association nor dissociation. Next point, when a electrolytic solution is prepared from pure solvent, దాంట్లో జరిగే 3 changes రాస్తుంది. ఫస్ట్ వన్, its vapor pressure decreases. సెకండ్ది, boiling point అనేది increase అవునా, its boiling point increases. లో షార్ట్ హ్యాండ్ క్లాస్ కూడా నోట్ చేసుకుంది. ఇంక్రీజెస్ అంటే ఇది, డిక్రీజెస్ అంటే ఇది. అప్పుడు నోట్ ఫాస్ట్ గా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఇట్స్ ఫ్రీజింగ్ పాయింట్ డిక్రీజెస్. దాంట్లో ఫస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ హెడ్డింగ్ పెట్టుకోండి, దట్ ఈస్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో వాటిని మ్యాథమెటికల్లీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇక్కడ మాట్లాడతాం. నా పేరు విన్నారైంది రవల్స్ లా. ఓకేనా? వేపర్ ప్రెషర్ యొక్క డిక్రీజ్ ఎలా జరుగుతుంది, ఎంత జరుగుతుంది, దాని నుంచి ఏం చెప్పచ్చు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదాన్నే రవల్స్ లా అంటారు.
ఓకేనా? రాబర్ట్స్ లా సింపుల్ లాంగ్వేజ్ లో ఏం చెప్తుంది అంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ is equal to మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ కి సమానం ఉంటుంది. అంటే నువ్వు తీసుకునే సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ ఎక్కువగా ఉంటే వేపర్ ప్రెషర్ ఎక్కువ తగ్గింది, వేరే తక్కువగా ఉంటే తక్కువ తగ్గింది. ఓకేనా? నా రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ దగ్గరికి ఎలా వస్తామంటే ముందు P0 అంటే ప్యూర్ సాల్వెంట్, ఎవరు ఇక్కడ ఫస్ట్ లో వాటర్ తీసుకున్నాం కదా, దాని యొక్క వేపర్ ప్రెషర్ అంటే నెక్స్ట్ ఏం చేసావు, సొల్యూషన్ ఫామ్ చేసావుగా, దాని యొక్క వేపర్ ప్రెషర్ ని P అనుకో. క్లియరా? ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ P0, సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ P అయితే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఎంత అయింది? అర్థం కాల. ఇందాక ఇదంతా 1 atmosphere కరెక్టేనా? ఇదంతా 0.7 atmosphere అవునా? ఇక్కడ నీకు ఇక్కడికి ఎంత తగ్గిందంటే ఏం చెప్తావు? ఎలా చెప్పావు? అదే కదా మరి అడిగింది నేను. Therefore lowering of vapor pressure is equal to D లోంచి దీన్ని తీసారంటే ఎంత వస్తుంది? P0 minus P కరెక్టేనా? రాబర్ట్స్ లా లో నేను రాసింది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ రేషియో. ఎవరెవరికి రేషియో? లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, వేపర్ ప్రెషర్ సాల్వెంట్, ఈ రేషియోని ఏమంటారు? రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటారు. అవునా? కాబట్టి ఇప్పుడు మీ ఫార్ములా ఏంటి? P0 minus P divided by solvent. Solvent గారు ఎవరన్నా P0 కరెక్టేనా? రాబర్ట్స్ లా ఏం చెప్తుంది? that P is equal to mole fraction of the solute కరెక్టేనా? ఇప్పుడు చేసిన కరెక్టేనా రాసింది తప్పు రాసానా? ఏం తప్పు రాసా? వెరీ గుడ్. క్యాపిటల్ N అంటే ఎవరు? సాల్వెంట్. సొల్యూట్ అంటే ఏం రాయాలి? స్మాల్ n రాయాలి. అవునా? స్మాల్ n ని ఫార్ములా ఏంటి? n బై n ప్లస్ క్యాపిటల్ N కరెక్టేనా? క్లియరా? నో ఈ ఎక్స్ప్రెషన్ ని కుదరదు. ఈ ఎక్స్ప్రెషన్ ని ఏమన్నారంటే రాబర్ట్స్ లా యొక్క ఎక్స్ప్రెషన్ అంటారు. క్లియరా? నో మళ్ళీ రాబర్ట్స్ లా యొక్క ఎక్స్ప్రెషన్ ఆయన చెప్పిన స్టేట్మెంట్ కి సరిపోయిందో లేదో చూసుకోండి. ఏమని చెప్పాడు ఆయన? రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కి సమానం అవ్వాలి అన్నాడు. అవునా? నో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఏమైంది? లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ డివైడెడ్ బై ప్యూర్ సాల్వెంట్ ఇజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ గా చెప్పింది. సో దాని ఫార్ములా ఏమైంది? n బై n ప్లస్ క్యాపిటల్ N. ఓకేనా? నా దీంట్లో రాబర్ట్ గారు 2 చేంజెస్ చెప్పారు. ఇందాకనే నోట్ లో రాశారు. ఏమని? ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ డైల్యూట్ సొల్యూషన్స్ అన్నారు. అవునా? డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఏంటి? n ఈజ్ వెరీ మచ్ లెస్సర్ దాన్ క్యాపిటల్ N. అంటే సపోజ్ సాల్వెంట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ నువ్వు 1,00,000 ఉన్నాయనుకో, దానిలో సొల్యూట్ వచ్చేటప్పటికల్లా 2 పార్టికల్స్ 3 పార్టికల్స్ ఉంటాయి. అవునా? 2 పార్టికల్స్ 3 పార్టికల్స్ 1,00,000తో కంపేర్ చేసుకుంటే నెగ్లిజిబులేగా. కాబట్టి డినామినేటర్ లో ఎంతో కంపేర్ చేసుకుంటే నేను స్మాల్ n వదిలేయచ్చా? సో చేంజెస్ ఏం జరుగుతాయి? ఇప్పుడు P0 minus P by P0 is equal to n divided by డినామినేటర్ లో నేను క్యాపిటల్ N రాసేది. నౌ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ఏమైంది? వెయిట్ బై దాని మాలిక్యులర్ వెయిట్ కరెక్టేనా? అదే సాల్వెంట్ అయితే క్యాపిటల్ W బై దాని యొక్క మాలిక్యులర్ వెయిట్. ఓకేనా? దేర్ఫోర్ P0 minus P by P0 is equal to దీని పై తీసుకెళ్ళిపో క్రాస్ మల్టిప్లికేషన్ అయితే వెయిట్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ బై వెయిట్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ ఇమీడియట్లీ మీకు డౌట్ రావాలి, సార్ రాబర్ట్స్ లా ఇక్కడతో అయిపోయింది కదా,
మీరు ఇక్కడ దాకా ఎక్స్ప్రెషన్ ని దేనికి తీసుకొచ్చారు అని. ఓకేనా? మీకు ప్రాబ్లమ్స్ అడిగేటప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని కూడా రబల్స్ లా నుంచి ఉపయోగించి సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎవరిని ఫైండ్ అవుట్ చేయమంటాడు? ఇది కావాలంటే ఎలా వచ్చిందో తెలియాలిగా. ఇక్కడ దాకా వచ్చింది. ఓకేనా? అదే నువ్వు ఐపీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కనుక ఇక్కడ దాకా రాస్తే మార్క్స్ పడిపోతాయి. కానీ నీకు రవర్స్ లో అడిగేటప్పుడు 5 మార్క్స్ దాంట్లో ఎస్ఏ క్వశ్చన్ ఎల్ఈ క్వశ్చన్ అడుగుతాడు. అప్పుడు 6+2 వస్తుంది. 6 మార్క్స్ ఏంటి? రవర్స్ లా రాసి డెరివేషన్ చేసినందుకు. 2 మార్క్స్ వచ్చేటప్పటికల్లా ప్రాబ్లం ఇస్తాడు. ప్రాబ్లం లో వాడేం అడుగుతాడు? మాలిక్యులర్ వెయిట్ అడుగుతాడు. మాలిక్యులర్ వెయిట్ కావాలంటే ఎక్స్ప్రెషన్ కావాలిగా. అందుకే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అంటే వచ్చిందా? జస్ట్ రవల్స్ లా అని అడిగితే అక్కడ దాకా రాసి వదిలేయండి. రవల్స్ లాని ఉపయోగించి మాలిక్యులర్ వెయిట్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఇక్కడ దాకా తీసుకున్నారు. ఇలాంటి వచ్చిందా? లా రాసుకోండి. రవల్స్ లా స్టేట్స్ దట్ for dilute solutions the relative lowering of vapor pressure of the solution is directly proportional to mole fraction of the solvent. లా కరెక్టేనా? నువ్వు రాసిన లా, నేను చెప్పిన లా కరెక్టేనా? ఏం రాకు? వెరీ గుడ్. లాస్ట్ లో ఏం కావాలి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్. ఏం చెప్పాను నేను? సాల్వెంట్. రాసేసుకున్నారు, అయిపోయి చేసుకోండి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్. రాసాము స్మాల్ అండ్ క్యాపిటల్ అండ్ అంతే డిస్కస్ చేశాక సాల్వెంట్ అంటే రాసేసారు. ఇక్కడ దాకా రాసుకున్నారా? ఇందులో క్వాంటిటీస్ రాసుకోండి. ఒక్కో క్వాంటిటీ రాసుకోండి. P0 vapor pressure of pure solvent. P vapor pressure of the solution. Next small w. Small w small w weight of solute. Capital W ఏమో weight of the solvent. అలాగే స్మాల్ m క్యాపిటల్ m రాయండి. అంటే అక్కడ మాలిక్యులర్ వెయిట్. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఫస్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీ. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంది. దీని నుంచి మిగతావన్నీ కూడా చాలా ఈజీగా డిరైవ్ చేసేది. నెక్స్ట్ ఎవరు కాలిగేటివ్ ప్రాపర్టీ? ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్. ఓకేనా? సో ఒక సొల్యూషన్ ఫామ్ అయితే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ ఏమైంది? పెరిగింది. ఓకేనా? బాయిలింగ్ పాయింట్ టెంపరేచర్ కాబట్టి ఇక్కడ టీలో కాకుండా ఈసారి టీలో వాడదాం. T0, Tp. దీని ఎవరు? ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్, సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్. ఓకేనా? నౌ ఎలివేషన్ ఎంత పెరిగిందో చెప్పండి. ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్, దాన్ని డెల్టా టీబీ అంటారు. ఓకేనా? నౌ డెల్టా టీబీ అంటే T0 మైనస్ టీనా, T మైనస్ T0. దగ్గరే కదా చూస్తుంది. ప్యూర్ వాటర్ ది 100 degrees సెంటిగ్రేడ్ అయితే ఇదెంత వచ్చింది? ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్. అవునా? చేంజ్ ఎంత వచ్చిందంటే ఏం చేస్తావు? దీనిలో లాంటి వచ్చిందా? కాబట్టి డెల్టా టీ ఏంటి ఇక్కడ? T మైనస్ T0. కరెక్టేనా? ఇక్కడ మెయిన్ పాయింట్ పవర్ టర్మ్ నుంచి వచ్చే అప్లికేషన్ ఏంటయ్యా అంటే elevation in the boiling point is directly proportional to molality of the solution. గుర్తుందా మొలాలిటీ? ఎక్కడ చెప్పాం? కాన్సంట్రేషన్స్ చెప్పేటప్పుడు మొలారిటీ, నార్మాలిటీ, మొలాలిటీ చెప్పాం. గుర్తుందా? సో ఇప్పుడు ఎవరికి డైరెక్ట్ ప్రపోర్షనల్ గా ఉంటుంది? మొలాలిటీ. L. క్లియరా? నౌ ప్రపోర్షన్ ని మనం ప్రాబ్లం చేయాలంటే ఈక్వల్ గా మార్చాలి కాబట్టి డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబి ఇంటూ ఎం. కేబి అంటే ఇక్కడ మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్, క్రియోస్కోపిక్ కాన్స్టెంట్. మాకు దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ క్రియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి, ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి అని రెండు వస్తాయి.
ఓకేనా. ఇందులో కేవి అంటే ఎవరు? ఎలివేషన్ కాన్స్టెంట్. డెల్టా టీవీ ఈజ్ ఈక్వల్ టు కేవి ఇంటూ మొలారిటీ ఫార్ములా గుర్తుందా? ఏంటిది? weight by molecular weight into 1000 by weight of the solvent in grams. Correct है ना? ये expression for the elevation in the boiling point. Okay ना? దీన్ని ఉపయోగించి సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిట్ కనుక్కోవచ్చా? ఉందా? ఎక్కడుంది? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఇది అదే కదా. మొలారిటీ ఫార్ములా ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ రాస్తారు. ఎవరు? సొల్యూట్ యొక్క మాలిక్యులర్ వెయిటే కదా. కాబట్టి ఫ్రమ్ దిస్ ఫార్ములా ఆల్సో యూ కెన్ ఫైండ్ అవుట్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద. అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఒకటి ఆల్రెడీ చెప్పాను, కేబీ గారిని ఫైండ్ అవుట్ చేయమంటాడు. రెండోది వచ్చేటప్పటికల్లా మిగతా ఫిజికల్ క్వాంటిటీస్ అన్ని ఇచ్చేస్తాడు, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాబట్టి ఈ రెండింటి మీద మీకు ప్రాబ్లమ్స్ చేయడం, రెండోది ఎం ని ఫైండ్ అవుట్ చేయడం. క్లియరా? Elevation in the boiling point. When a solution is formed from pure solvent, its vapor pressure decreases, hence boiling point increases. The amount of increase in boiling point is known as elevation in the boiling point, delta TV. దాని డెరివేషన్ పార్ట్ రాస్తాం. ఇంటర్మీడియట్ వాళ్ళకి షెడ్యూల్ ఇచ్చి చూస్తున్నారా? బోర్డ్ ఎగ్జామ్స్ కి, సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. అంటే మీకు ఇంకా మార్చి ప్రిపరేషన్ కి లేదు, ఉన్నదల్లా జనవరి, ఫిబ్రవరిలో కూడా మీ అదృష్టం బాగుండి ప్రాక్టికల్ బ్యాచెస్ ఫస్ట్ లో పడిపోతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు. అదే లాస్ట్ లో పడ్డారని నో ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ అర్థమైతే ఫ్రీజింగ్ పాయింట్ లో డిప్రెషన్ ఈజీగా రాసేయచ్చు. సేమ్ ఫార్ములా, ఏమీ మార్పు ఉంటుంది. దట్ ఈస్ డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై డబ్ల్యూ ఇన్ ద గ్రామ్స్. ఇక్కడ దాకా సేమ్ ఉంటుంది. ఓన్లీ ఎవరు మాట్లాడతారు? కేవీ గారు ఉన్నారు కదా, ఆయన బదులు కేఎఫ్ గారు వస్తారు. అర్థమైందా? కాబట్టి ఎక్స్ప్రెషన్ మొత్తం సేమ్. ఓన్లీ ఎక్కడ మార్పు వచ్చి చూస్తారా? ఇది మారింది. ఎందుకు? టీ నాట్ టీ ఫ్రీజింగ్ పాయింట్ అని చెప్పాము అనుకో, ఇందాక చెప్పింది ఏది ఎక్కువ ఉంటుంది? టీ నాట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి డెల్టా టిఎఫ్ ఇస్ ఈక్వల్ టు టీ నాట్ మైనస్ టిఐ, అండ్ ఇట్ ఈస్ ఆల్సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మొలారిటీ ఓన్లీ. కాబట్టి ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు ఇక్కడ బాయిలింగ్ పాయింట్ ఎలివేషన్ అయితే కనుక దాన్ని వాడారు. అదే ఇక్కడైతే కేఎఫ్ మోలార్ ఎలివేషన్ పీరియడ్ ఆ ప్లేస్ లో ఏం పెడతావు? డిప్రెషన్ పెట్టు, అయిపోయింది. సో కేఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ ఆర్ రైయోస్కోపిక్ కాన్స్టెంట్. క్లియరా? కాబట్టి దీనికి విడిగా ప్రాక్టీస్ కూడా ఏం చేయక్కర్లా. జస్ట్ దానిలో అయితే బాయిలింగ్ పాయింట్ పెరిగిద్దని చెప్పాలి, దీనిలో అయితే ఫ్రీజింగ్ పాయింట్ తగ్గిద్దని చెప్పాలంటే. క్లియరా? ఇది అది యాక్చువల్లీ ఎబిలియోస్కోపిక్, రేయోస్కోపిక్ అనేది గ్రీక్ లాంగ్వేజ్. ఎబిలియోస్కోపిక్ అంటే సింపుల్ గా చెప్పడం ఏంటంటే ఉబ్బిద్ది చూసావు బాడీ, అటువంటి దానిలో ఎబిలియోస్కోపిక్ అంటారు. రేయోస్కోపిక్ అంటే రస్ట్ పట్టింది కదా, దాన్ని రేయోస్కోపిక్ అంటారు. అక్కడి నుంచి వచ్చిన పేర్లు. లాస్ట్ కాన్సెప్ట్ ఆన్ బాడీ ప్రెషర్ రిప్రజెంటెడ్ బై పైప్ అండ్ ప్రపోజ్ చేసింది వ్యాన్ హాఫ్. ఆయన ప్రపోజ్ చేసిన ఈక్వేషన్ కాబట్టి ఆయన పేరు మీదే వాటిని వ్యాన్ హాఫ్ ఈక్వేషన్ అంటారు. ఓకేనా? దీన్ని ఎలా రాస్తారయ్యా అంటే ఆల్రెడీ చెప్పాను, ఐడియల్ గ్యాస్ జాగ్రత్త తెలుస్తుందని. అంటే PV NRT కరెక్టేనా? దాని నుంచి P బదులు ప్రెజర్ ఎవరన్నా ఇక్కడ పై, వాల్యూమ్ అంటే సేమ్ ఉంటుంది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు M. ఇక్కడ R అంటే ఎవరు? యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్. ఓకేనా? ఇక్కడ వ్యాన్ హాఫ్ గారు వేరే కాన్స్టెంట్ చెప్పారు, దట్ ఈస్
ఎస్ దాన్నే వ్యాన్ హాఫ్ కాన్స్టెంట్ అంటారు. టీ గారు అలాగే ఉంటారు. సో అది గుర్తుపెట్టుకుని ఇది రాసేయచ్చా? πv ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్టీ. ఓకేనా? నో ఆర్ యొక్క వాల్యూ 8.314 ఎంతైతే ఉంటుందో ఎస్ వాల్యూ కూడా అంతే 8.314. ఓకేనా? కాకపోతే ఆయన పేరు బట్టి నా పేరు ఈక్వేషన్ రాసినప్పుడు కనబడాలి. ఆర్ అని రాస్తే ఆయన పేరు వచ్చింది నాకు రాదని చెప్పి ఏం చేశారు, దాన్ని పీకేసి అక్కడ ఎస్ ని పెట్టుకున్నారు, అంతే తేడా. ఓకేనా? అందుకే అక్కడ దాన్ని యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటే ఇక్కడ ఏమంటారు, దాన్ని వ్యాన్ హాఫ్ కాన్స్టెంట్ అంటారు. ఓకేనా? నౌ దీని నుంచి నేను అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే వ్యాన్ హాఫ్ లాస్ ని రాయమంటారు. ఓకేనా? ఎలా రాయొచ్చు, ఇదే ఎక్స్ప్రెషన్ నుంచి రాసేయచ్చు. చూడండి, ఫస్ట్ లా పైకి బికి మధ్యలో రిలేషన్ చెప్పాలి. ఎవరెవరికి? ప్రెజర్ కి వాల్యూమ్ కి. అవునా? ఎలా చెప్తావు? ఇందులో ఉన్నవి ఏడు పంపించు, ఏమైంది, డినామినేటర్ లోకి వెళ్ళిపోతుంది. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఫస్ట్ ది పై ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. ఎక్కడ? కాన్స్టెంట్ టెంపరేచర్. ఓకేనా? కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాట్లాడేలానే ఏమంటారంటే బాయిల్స్ లా అంటారు. ఈయన ఏం చేశారు, ఈయన పేరుని యాడ్ చేస్తున్నారు కాబట్టి దాని పేరు ఏమైంది ఇప్పుడు వ్యాన్ హాఫ్ బాయిల్స్ లా. జస్ట్ ఇద్దరిని కలిపిరే. ఓకేనా? రెండోలా ఎవరెవరికి చెప్పాలి? పైకి టెంపరేచర్. ఆయన ఆల్రెడీ రైట్ సైడ్ లోనే ఉన్నారుగా కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. పై is directly proportional to absolute temperature. So constant అవుతుంది ఇక్కడ, V గారు కాన్స్టెంట్. దీన్నే వ్యాన్ హాఫ్ చార్ల్స్ లా అంటారు. రెండో ఆయన అయిపోయారా? మూడోలా పై నుంచి మిగిలిపోయిన క్వాంటిటీ ఎవరు? నెంబర్ ఆఫ్ మోల్స్. దట్ ఈస్ పైకి ఎలిమెంట్ లో రాయాలి. రైట్ సైడ్ లో ఆల్రెడీ ఉంది కాబట్టి పై is directly proportional to number of moles. ఎప్పుడు? V గారు T గారు ఇద్దరు కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే వ్యాన్ హాఫ్ అవగాడ్రోస్ లా. ఎన్ని లాస్ అయినాయి? 3 లాస్ అయిపోయింది. ఓకేనా? అడుగుతాడు వ్యాన్ హాఫ్ లాస్ రాసి వ్యాన్ హాఫ్ ఈక్వేషన్ డిరైవ్ చేయమంటాడు. నేను స్టార్టింగ్ లో రాసిందని నువ్వేం చేస్తావు, రివర్స్ లో చేయి. ముందు వ్యాన్ హాఫ్ బాయిల్స్ లా చెప్పు, దెన్ చార్లెస్ లా, దెన్ అవగాడ్రోస్ లా. మూడింటిని కలిపితే πv ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్టీ. దట్ ఈస్ నథింగ్ బట్ వ్యాన్ హాఫ్ ఈక్వేషన్. అయిపోయింది. క్లియరా? రాసేది డైరెక్ట్లీ రాసేది. దీన్ని మాత్రం 1 2 3 we have pi directly proportional to P by V or pi V directly proportional to NP or pi V is equal to NSP where N is and half. Okay, now here S is వ్యాన్ హాఫ్ కాన్స్టెంట్ and value రాసుకోండి 8.314. S is equal to 8.314 joule per Kelvin per mole. అంటే అది పైన మీద -1 పెట్టాలి అని. సో ఇలా ఈ 4 క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ అడుగుతారు. ఓకేనా? ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక రావల్స్ లా రిపీటెడ్లీ అడిగే క్వశ్చన్, వ్యాన్ హాఫ్ లాస్ అండ్ ఫైనల్లీ వ్యాన్ హాఫ్ ఈక్వేషన్ రిపీటెడ్లీ అడిగే క్వశ్చన్. ఓకేనా? ఫర్ ఎంసెట్ అండ్ ఐఐటి పాయింట్ ఆఫ్ వ్యూ నాలుగిట్లో ఏ క్వాలిటేటివ్ ప్రాపర్టీ అని అడుగుతాడు. రెండోది దాంతో పాటు ఎసెప్షన్స్ అండ్ రీజన్స్ లో డెఫినేషన్ ఆఫ్ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ చూసారా, దట్ ఈస్ అది క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది తప్ప ఎవరో దాంతో సంబంధం లేదు. సో ఎవరు తీసుకున్నా ద క్వాంటిటీ ఇస్ ద సేమ్, క్వాలిటేటివ్ ప్రాపర్టీ విల్ బి ద సేమ్. ఓకేనా? దాన్ని గుర్తుపెట్టు. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క
మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.